తరతరాలుగా సగరులంతా దుర్గమ్మ సేవలో తరలిస్తున్నారని కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు చంటి తెలిపారు. తమ పూర్వీకుల కాలం నుండి ప్రతి ఏటా సగర కులస్తులు అమ్మవారికి పేట సంబరం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. సగరుల ప్రభ మహోత్సవానికి విశేష ప్రాధాన్యత ఉందని తెలియజేశారు. ఇందులో భాగంగా మల్లికార్జునపేట రావిచెట్టు సెంటర్ నుంచి ఇంద్రకీలాద్రి వరకు భారీ ఊరేగింపుగా సగరులు సంబరాన్ని నిర్వహించారు. సగరులంతా బంధుమిత్ర సమేతంగా ఊరేగింపుగా తరలి వెళ్లారు. కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు చంటి, సగర కార్పొరేషన్ మాజీ చైర్మన్ సాదరబోయిన ఏడుకొండలు మాట్లాడారు. శ్రీ కనకదుర్గమ్మ వారి దయ ఉంటే అన్ని ఉన్నట్లుగా భావించి తాము ప్రతి సంవత్సరం అమ్మవారికి సంబరం జరిపిస్తున్నామని తెలియజేశారు. ఈ సంబరంలో భాగంగా బంధుమిత్ర సమేతంగా తరలివెళ్లి అమ్మవారికి పూజలు నిర్వహించడంతో పాటు అంగరంగ వైభవంగా ప్రభ మహోత్సవాలను కూడా జరిపిస్తామని తెలిపారు. అమ్మవారి దయ అందరిపై ఉండాలని వారు ఆకాంక్షించారు. కనకదుర్గమ్మ తల్లి సంబరాలు సగర సోదరులందరూ కలిసి పేట సంబరం అంటారు. మరి గత 70 సంవత్సరాలు బట్టి మా చిన్నప్పుడు మేము పుట్టక ముందు కానించి మరి ఈ సంబరం ప్రతి ఏటా కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అనే విధంగా కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగుండాలి, రైతులు బాగుండాలి, అందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఏ ఇబ్బందులు లేకుండా తొలతూగాలని సగరుల యొక్క మరి కోరిక. అది అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనే ఆలోచనతో ముందుకెళ్తూ ఉంటాం. అదేవిధంగా కూడా మరి ఎన్నో సంవత్సరాలు బట్టి సగర సోదరులు మరి ఇక్కడ ఉప్పరవాగం మొదలేసుకొని మరి ఎందుకంటే ప్రతి ఇంటికి కూడా 5-6 చుట్టాలు వస్తారు. వేలాది మంది చూసే ఉంటారు మీరు. వేలాది మంది మరి ఇక్కడ దర్శనానికి అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చి సాయంత్రానికి మరి ప్రభలు టక్కు టమారులు గజకర్ణ గోకర్ణతో మరి బేతాలు కోలాటాలు అన్ని రకాలుగా కూడా ప్రజలు ఆకర్షించే విధంగా కూడా మరి సాయంత్రం బేతాల సెట్లు అన్నీ ఉంటాయి. కనుక ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలా. అమ్మవారి సంబరాల్ని అమ్మవారి దయ ఉండే విధంగా కూడా విజయవాడ నగర ప్రజలు కూడా ముందుకెళ్లాలని ఆ రకంగా ఆలోచనతో ఈ సగరులందరూ కూడా ప్రతి ఏటా కూడా మరి చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇవాళ చూసుకున్నట్లయితే విజయవాడ నగరంలో అమ్మవారి గుళ్ళో ఎక్కువ పనులు చేసేదే సగరులు, ఎక్కువ మంది అక్కడ డ్యూటీ చేస్తారు అమ్మ దయతో. అదేవిధంగా ఈ సగర సోదరులందరూ కూడా అమ్మవారి గుడి లేదా కార్పొరేషన్ విజయవాడ నగర పాలక సంస్థ జై. అదేవిధంగా కూడా అందరూ కూడా ప్రజలందరూ కూడా లోక కళ్యాణం కోసం ఈ ప్రతి ఏటా కూడా సగరులు చేస్తూ ఉంటారు. ప్రజలందరూ బాగుండాలి అనే కోరికతో ఈ అమ్మవారి సంబరాలని ప్రతి ఏటా చరిత్ర ప్రసిద్ధికి ఎక్కినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారి యొక్క మహోత్సవం అని చెప్పేసి అనేది ప్రభ మహోత్సవం అనేది మల్లికార్జునపేటలో ఉన్నటువంటి సగర కులస్తుల ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఈ సగర కులస్తులు భగీరథునికి సంబంధించినటువంటి వారసులు. ఈ భూమికి మంచినీరు తీసుకొచ్చేసి ప్రజలు సుభిక్షంగా బ్రతకడానికి కావలసినటువంటి ఏర్పాటు చేసినటువంటి భగీరథుడి యొక్క కులానికి సంబంధించినటువంటి సగర చక్రవర్తి యొక్క వారసులు ఇక్కడి మల్లికార్జునపేటలో ఉప్పర్లు అనే పేరుతోటి చలామణి అవుతున్నారు. వాళ్ళు ఇప్పటికీ గత 90 సంవత్సరాలు పైగా ప్రతి సంవత్సరం కూడా ఈ ఉత్సవం ఆనవాయితీగా నిర్వహించుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. గత 90 ఏళ్ల కిందట మరి కరువు కాటకం వచ్చి విజయవాడలో అనేక వేల మంది చనిపోతున్నటువంటి సందర్భంలో అమ్మవారిని ప్రార్థించి అమ్మవారికి ప్రభ మహోత్సవం జరపడం ద్వారా ఆ అమ్మవారు కరుణించి వర్షాలు కురిచి పంటలు పండి ఈ రాష్ట్రం కానీ ప్రపంచం కానీ విజయవాడ నగరం కానీ సుభిక్షంగా తయారయ్యి ప్రజలందరూ కూడా మంచిగా బ్రతుకుతున్నటువంటి పరిస్థితి. దీనికి ఆనవాయితీగా గత 90 సంవత్సరాలుగా కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ఉప్పర కులస్తుల యొక్క ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఉదయం పూట కొన్ని వేల మందితోటి దాదాపు 10,000 మంది జనాభాతోటి అమ్మవారికి బోనాల సమర్పణ జరుగుతుంది. సాయంత్రం 7 గంటలకి ఇదే సెంటర్ నుంచి బ్రహ్మాండమైనటువంటి పద్ధతిలో ప్రభు ఊరేగింపు, దాంట్లో అనేక రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, బేతాళ్ళు, డప్పులు, కోలాటాలు, మరి కోయి డాన్సులు, కర్ర గరిడి సాములు, వీటన్నిటితోటి బ్రహ్మాండమైనటువంటి ఎత్తున సంబరం తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి